దేశంలో ఎవరి నోట చూసినా మహాకుంభమేళా గురించి చర్చ. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా జాతర యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు కోట్లలో భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా మహాకుంభమేళాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు భక్తులు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ టూర్ ప్యాకేజీలకు డిమాండ్ పెరిగింది. బస్సులు, రైల్వే, విమాన ప్రయాణ ఛార్జీలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. మహాకుంభమేళా తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 44 రోజుల పాటు మహాకుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి. సాగర మదనంలో 12 ఏళ్లు దేవుళ్లకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగితే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్లలో ఆ అమృతం పడ్డదని మత్స్య పురాణం చెబుతోంది. ఈ 4 ప్రదేశాల్లో సాధారణ కుంభమేళా 4 ఏళ్లకోసారి జరుగుతుంది. 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక వచ్చే మహాకుంభమేళా ఏడాది ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. ఈసారి 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభ్ కావడంతో దేశ విదేశాల హిందువులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి క్యూ కడుతున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి ప్రయాగ్రాజ్కు బస్ సర్వీస్ ప్యాకేజీలను లాంచ్ చేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. మహాకుంభమేళాకు తెలంగాణ నుంచి వెళ్లాలంటే రైలు, ప్రైవేట్ ట్రావెల్స్లలో వెళ్లాలి. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి సొంత వాహనాలతో పాటు 25 నుంచి 30 ప్రైవేటు బస్సులలో యాత్రికులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. 5 డేస్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఒక్కరికి 10,000 చొప్పున హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ప్యాకేజ్ ఉందంటున్నారు ట్రావెల్స్ ఏజెంట్స్. సిటీ నుంచి గ్రూప్ గా వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. హైదరాబాద్ నుండి రోజు 25 సర్వీసెస్ దాకా పోతున్నాయి. ఆంధ్ర నుండి మాత్రం ఒక 5-6 సర్వీసులు వస్తున్నాయి. దీంట్లో వచ్చేసరికి నాన్ ఏసీ సీటింగ్ స్లీపర్, ఏసీ స్లీపర్ అలా ఉన్నాయి. నాన్ ఏసీ సీటింగ్ వచ్చేసరికి 2,000 రూపాయల టికెట్, నాన్ ఏసీ స్లీపర్ 3,000, ఏసీ స్లీపర్ 4,000. రిటర్న్ టికెట్ మళ్ళీ తీసుకోవచ్చు. ఓన్లీ వెళ్ళే మాత్రమే కుంభమేళాకి. మీకు అక్కడ ప్యాకేజీలు అవి ఉన్నాయి. ప్యాకేజీలు అయితే మీ డేస్ని బట్టి ఉంటాయి. మినిమం లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 5 డేస్ ప్యాకేజ్ ఉంటుంది. నియర్ అమౌంట్ వచ్చేసరికి 10,000 ఉంటుంది. నాన్ ఏసీ బస్సు స్లీపర్ ఉంటుంది. రెస్పాన్స్ అంటే ఏముంది, ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు టికెట్ బుకింగ్స్ అవి చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు 25 బస్సులు వెళ్తున్నాయి అంటే ఆటోమేటిక్గా రెస్పాన్స్ లేకుండా టికెట్ బస్సులు అయితే ఫుల్ అవ్వవు కదా. ఆ హోల్ బాక్స్ కావాలన్నా కూడా సేమ్ ఇదే ప్రైస్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు పడుతుంది. మీకు అక్కడ నుండి ఒక 15-20 కిలోమీటర్లు బై వాక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2 డేస్ అయితే పడుతుంది. ఇక్కడ నుండి జర్నీ అవర్స్ వచ్చేసరికి లీస్ట్ అవర్స్ 26 అవర్స్ పడుతుంది. మ్యాక్సిమం 32 అవర్స్ పడుతుంది. ఇక రైల్వేకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి బుకింగ్ చేసుకుంటున్నారు భక్తులు. ట్రైన్స్, ఫ్లైట్స్ ద్వారా వెళ్లేవారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని చెబుతున్నారు. ట్రైన్స్లలో 20,000 రూపాయల వరకు ప్యాకేజీలుంటే అదే ఫ్లైట్ జర్నీ విత్ అకామిడేషన్, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్తో కలిపి ఒక్కరికి 38,000 వరకు ఖర్చు అవుతుందంటున్నారు. ఫిబ్రవరిలో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాయని చెబుతున్నారు ట్రావెల్ ఏజెంట్. ఇంక్లూడింగ్ ట్రైన్ ప్యాకేజెస్ అందరికీ కలిపి 38,000 పర్ పర్సన్, ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి నేను ఒక 35,000 ప్యాకేజ్ అనౌన్స్ చేశాను. బట్ ఆ ట్రైన్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్లైట్స్ ఇస్తున్నానండి. ఐదర్ హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ఆర్ హైదరాబాద్ టు పట్నా నుంచి మళ్ళీ మా వెహికల్స్ ఉంటాయండి. వాళ్ళు అయోధ్య తీసుకెళ్ళి అయోధ్య నుంచి కాశీ చూపించి, కాశీ నుంచి ఈ ప్రయాగ్రాజ్లో డిప్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నామండి. ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో ప్యాకేజెస్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మా వంట వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నారు. మాకు సబ్ వెండర్స్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళు అక్కడ వండించి హోమ్లీ ఫుడ్ కూడా మేము ఇచ్చే ఏర్పాటు జరిగిందండి. ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోతుంది. సొంత వాహనాల కంటే ట్రైన్స్, బస్సుల్లో వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. ఫిబ్రవరి 3న వసంత పంచమి, 12న మాఘ పౌర్ణమి, 26న మహాశివరాత్రి రోజుల్లో పుణ్యస్నానాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు భక్తులు.